గైస్ ఇప్పుడు ఎంతమంది కోర్స్ నేర్చుకుంటున్నారు, ఎంతమంది జాబ్స్ తెచ్చుకుంటున్నారు? చాలామంది చాలా ఫ్రీక్వెంట్గా నన్ను ఇదే పాయింట్ గురించి జేఎన్టీయూలో ఒక 8-9 మందికి 19 లక్షల ప్యాకేజ్తో వచ్చింది, ఒక పర్సన్కి ఏమో 2 కోట్ల ప్యాకేజ్ వరకు వచ్చిందని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ వీడియోలో. చెప్తే కొంతమంది స్టూడెంట్స్ ఏం మాట్లాడుతున్నావు, కొంచెం ఆపు, సరే వాళ్ళ వే ఆఫ్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు చూపించారు, నేను కాదనట్లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎంతమందికి వచ్చిన జాబు, ఎంతమంది ఉన్నారు జనాలు, ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యారు, ఎంతమంది జాబ్లెస్గా ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగంతో జాబులు లేక కోర్సులు నేర్చుకుని ఇబ్బంది పడుతూ ఉన్నారంటే, మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఎంతమంది ఉన్నారనేది మ్యాటర్ కాదు, ఎంత కష్టపడుతున్నది అనేది మ్యాటర్. రైట్ వేలో మనం స్టెప్ తీసుకుంటున్నాం అనేది మ్యాటర్. ఏముంది, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, డబ్బులు కడతారు, డబ్బులు కడితే నాకు జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు జాబ్ చూపిస్తానని, ఇంటర్వ్యూ చూపిస్తానన్నారంటే ఇంకా జాబ్ వచ్చేస్తుంది. ఎంతసేపు ఎలా వస్తుంది జాబ్, ఎంత కాంపిటీషన్ ఉంది, ఎందుకని మీరు అర్థం చేసుకోరు? ఇక క్లాసులకు అటెండ్ గారు, తర్వాత లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉంటారు, బట్ రీల్స్ మాత్రం పొద్దుస్తమాల రీల్స్ చూస్తూ ఉంటారు. ఎట్లయితే చెప్పండి. నిజంగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నిజంగా సీరియస్ క్యాండిడేట్స్కి జాబ్ రాలేదు అంటే వాడు రైట్ వేలో వెళ్ళనట్టు, రైట్ వేలో ఎలా వెళ్ళాలనే దాని గురించి ఆలోచించాలి. నాకు జాబ్ రాదులే అంటే ఎట్లా? జాబ్ తెచ్చుకునే వాళ్ళు 10 మంది, ఇప్పుడు 9 మందికి జాబ్ వచ్చింది ఎగ్జాంపుల్ అనుకుందాం. రీసెంట్గానే ఒక 10 మందికి జాబ్ వచ్చింది, 19 లక్షల ప్యాకేజ్తో 20 లక్షల ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. ఆ 10 మందిలో మీరు ఎందుకు లేరు? సరే ఓకే, 19 లక్షల ప్యాకేజ్ అందరికీ రావాలని లేదు, 3 లక్షల ప్యాకేజ్ తెచ్చుకోలేరా? నెలకి 25,000, 10,000తో జాబ్ స్టార్ట్ చేయలేరా? ఇదంతా పక్కన పెట్టేసేసి బ్యాక్డోర్లో ఆడేవాడు జాబ్ ఇప్పిస్తున్నాడు, నేను అక్కడ జాయిన్ అవుతా అంటారు. వాడికి మాత్రం అక్కడ ఇక్కడ తీసుకొచ్చి 3 లక్షలు 4 లక్షలు అప్పు తీసుకొస్తారు. వాడు కరెక్ట్గా స్కెచ్ చేస్తాడు, ప్లాన్ చేసుకొని వెళ్తారు. ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, అన్న ఇవన్నీ కాదు కానీ నాకు బ్యాక్డోర్లో ఎలా స్కామ్ చేయాలో నేర్పించి గైడెన్స్ ఇవ్వన్నా అని చెప్పి ఒకటి అడిగాడు. అతను సర్కాస్టిక్ వేలోనే అడిగాడు పాపం స్టూడెంట్. తప్పనట్లేదు నేను, అలాగే ఉంది, అది చాలా ఈజీ అవుతుంది. కానీ అది కూడా ఒక ఆర్గనైజర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఎలాగో చెప్తాను నేను, మీరు అడిగా కాబట్టి చెప్తాను ఎలా జరుగుతుందో. బ్యాక్డోర్లో ఎలా చేస్తారంటే, ఫస్ట్ సిఏ దగ్గర మల్టిపుల్ ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ తీసుకొని మైండ్ స్పేస్లోనో, ఒక రిచ్ పాష్ ఏరియాలో మైండ్ స్పేస్లోనో, లేకపోతే గచ్చిబౌలిలోనో, లేకపోతే డిఎల్ఎఫ్లోనో, లేకపోతే స్కైవ్యూలోనో, లేకపోతే స్కైవ్యూలో కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందంట, చేస్తుందంట. స్టూడెంట్స్ చెప్పాను నాకు కొంతమంది. ఓకే, స్కైవ్యూ గచ్చిబౌలిలో ఉంటుంది, చాలా పెద్ద బిల్డింగ్, దాంట్లోనో, లేకపోతే మనకి ఇంకా చూసుకుంటే మన టీ హబ్లోనో. ఓకే, ఎక్కడో ఒకరి దగ్గర మంచి రిచ్గా పాష్గా ఉండే ఏరియాలో ఒక మంచి ఆఫీసు, ఒక 10 లక్షలు పెట్టి మంచి ఆఫీస్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఒక కొంతమంది మధ్యలో మిడిల్ మ్యాన్స్ని పెట్టుకొని వీళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ని పుల్ చేస్తారు. లైక్ మీకు జాబ్ కావాలనుందా, జాబ్ పోస్టింగ్, నౌకరీలో జాబ్ పోస్టింగ్ చేస్తారు, అక్కడ జాబ్ పోస్టింగ్ చేస్తారు, ఇక్కడ జాబ్ పోస్టింగ్ చేస్తారు. 4 లక్షలు పెడితే నీకు ఈ కంపెనీలో ఇస్తాను, ఈ కంపెనీ వచ్చేసి స్కైవ్యూలో ఉంది, ఈ కంపెనీ వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఈ కంపెనీ వచ్చేసి టీ హబ్లో ఉంది, అబ్బో మంచి కంపెనీ, అది మామూలుగా ఉండదు, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నుంచి ఎస్టాబ్లిష్ అయింది, నీకెందుకు నేను సెట్ చేస్తాను, ఎంఎన్సీ కంపెనీ. ఈ విధంగా చెప్పి పూల్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, జాయిన్ చేసుకున్న తర్వాత కొంతవరకు శాలరీస్ ఇస్తారు ఒక 6 మంత్స్. ఎందుకంటే వాళ్ళ ఒక టార్గెట్ 10 కోట్లు ఉండొచ్చు, ఇంకోటి టార్గెట్ 20 కోట్లు ఉండొచ్చు. తర్వాత బోర్డు తిప్పేస్తారు, మేము శాలరీ లేకపోతున్నాం, అది చేస్తున్నాం అని. వీళ్ళు ఏం చేస్తారు, అరే అప్పుడు దాకా నమ్మి తీసుకొచ్చిన కూడబెట్టిన డబ్బులు అన్నా తీసుకొచ్చి ఇటు పెడతా ఉంటారు. సో ఈ విధంగా స్కామ్ చేయొచ్చు. దీని రెపల్ కన్సెల్ ఎలా ఉంటుందో తెలుసా? అంటే దీనికి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ ఏంటి, మనశ్శాంతిని కోల్పోతారు ఫస్ట్ పాయింట్. అండ్ డెఫినెట్లీ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా సంపాదించిన సొమ్ము అనేది ఎక్కువ కాలం నిలబడదు. రూపాయి వచ్చిన బిజినెస్ అంటేనే కొంతవరకు ఏంది, న్యాయం ఉండొచ్చు, అన్యాయం ఉండొచ్చు, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. బట్ బిజినెస్ అన్నాక అంటే మ్యాక్సిమం మరీ అన్యాయం చేయకుండా కొంతవరకు జస్టిస్ఫై చేసుకునేలాగా మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకునేలాగా బిజినెస్ అనేది ఉండాలి. అండ్ నేను కూడా బిజినెస్సే చేస్తున్నాను, కానీ దాంట్లో నేను ఎంతవరకు నేను సపోర్ట్ చేయగలను అంతవరకు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. కంప్లీట్లీ ఈ విధంగా నేను బ్యాక్డోర్లో స్కామ్ చేసి వెళ్తానంటే ఇక్కడ 2 విషయాలు. వాళ్ళ ఒక్కొక్క జీవితం అంటే ఒక్కొక్క లైఫ్ కదా, ఎంత డబ్బులు తీసుకొచ్చి పెడతారు ఆలోచన చేయాలి. అండ్ అంటే ఎండ్ ఆఫ్ ది డే తప్పు ఎవరిదంటే నేను 100% చెప్తాను, స్టూడెంట్దే. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు. స్టూడెంట్ ఎందుకు డబ్బులు కట్టాలి? అరే ఆ 4 లక్షలు నేను కోర్స్ ఎందుకు నేర్చుకోకూడదు? నేను చాలా ట్రై చేశాను. ఒక కమెంట్ నిన్న ఒక సినర్జీ యూనివర్సల్ గురించి చేస్తే ఒక స్టూడెంట్ ఒక కమెంట్ చేశాడు. ఏం చేశానంటే, అన్న మీరు మొత్తం బాగానే ఉంది కానీ స్టూడెంట్స్ తప్పు అంటున్నారు, అట్లా తప్పు అవుతుంది అని చెప్పి. స్టూడెంట్స్దే తప్పు, ఎందుకు డబ్బులు కడుతున్నారు? నీకు దమ్ము ఉంటే చేతనైతే జాబ్ చేసుకో, జాబ్ చేసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకో. ఒకవేళ లేదు నీకు సెట్ కాలేదా వదిలేయి. ఎందుకని ఆ షార్ట్ కట్ ఎందుకు? కష్టపడడం చేత కానప్పుడు నీకు రైట్ లేదు. నువ్వు సంపాదించిన డబ్బులు నువ్వు ఖర్చు పెడితే తెలుస్తుంది నీకు. ఆ పెయిన్ వేరేలాగా ఉంటుంది. పేరెంట్స్ హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఎవరికో బ్యాక్ డోర్ అనగానే డబ్బులు ఎందుకు కడుతున్నావు?
అర్థం చేసుకో, ఆలోచించవా? ఎన్ని వీడియోస్ చేస్తున్నాం, ఎన్ని అవేర్నెస్ వీడియోలు చేస్తున్నాం మనం, ఎన్ని అవేర్నెస్ వీడియోలు చేస్తుంటే ఇంకో స్టూడెంట్ నా దగ్గర కౌన్సిలింగ్లో అంటాడు, అన్న ఒకరు ఈ విధంగా నన్ను అడుగుతున్నారు, బ్యాక్ డోర్ నమ్మొచ్చా? బ్యాక్ డోర్ ఎవరైనా నమ్మొద్దు. బయటకు రాని కంపెనీలు కొన్ని వందల్లో ఉన్నాయి. ఇంకో లిస్ట్ కూడా వచ్చింది కదా, దాన్ని కూడా నేను లిస్ట్ చేస్తాను. సరే ఏం చేస్తారో చేయనియండి, నేనైతే లిస్ట్ చేసి మీ అందరికి చెప్తాను. మ్యాక్సిమం ఇప్పుడు మంచి విషయాలను షేర్ చేసినట్టు మంచి విషయాలు వాటికి ఎలా ఇప్పుడు ఏదైతే ఎంటర్టైన్మెంట్ షేర్ చేస్తాడో నేను ఆ వీడియో ఖచ్చితంగా నేను చేసి మీకు అప్డేట్ చేస్తాను. చేసిన తర్వాత దానికి సంబంధించి అందరికీ అవేర్నెస్ తీసుకురండి మీరు. నేను ఒక స్టూడెంట్ నన్ను కాంటాక్ట్ అయ్యాడు, ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్పి, అన్న నాకు 100 మంది మోసం చేశారు, మీరు బయటికి రావట్లేదు. మీరు బయటికి ఒక్కొక్క రోజు లేట్ అయ్యే కొద్దీ వాడు ఇంకొక 10 మందిని 10 లక్షలు ఎక్కడేసుకుంటూనే ఉంటాడు. ఆలోచించేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కోర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి జాబ్ వచ్చిందంటే అంత వచ్చిన 10 మందిలో నువ్వెందుకు లేవు? ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నావు? ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒకవేళ మాట్లాడినా కానీ మీ మంచి కోరే మాట్లాడుతున్నాను, దాన్ని తప్పుగా తీసుకోవద్దు. తీసుకున్నా నేనేం చేయలేను. ఎందుకంటే నన్ను స్టూడెంట్దే తప్పు అంటున్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. నీ సూసైడ్ చేసుకునేంత ధైర్యం ఉన్నప్పుడు నిలబడి దాన్ని తెగించి ఎందుకు వెళ్ళలేవు చెప్పు? సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి తమ్ముడు, గుర్తుపెట్టుకో. సూసైడ్ చేసుకోవడం అంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఏదో నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మనోభావాలు దెబ్బతిన్నాయంట. నీ మనీ అయితే తెలుస్తుంది, మీ పేరెంట్స్ హార్డ్ ఎర్నింగ్ మనీ కాబట్టి నీకు మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆలోచించమ్మా తమ్ముడు, ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఆలోచించాలి ప్లీజ్. నా కళ్ళ ముందు నేను జరుగుతూనే ఉంది, చెప్తూనే ఉన్నా. ఓకే, ఒకసారి ఆలోచించేయండి. థ్యాంక్ యూ.